ఓటమి గురించి కాదు రాముడి బొమ్మ అక్షింతలు ఇవి తీసుకోకుండా మీరు తెలంగాణ ఎన్నికల్లో మీరు చేసింది చెప్పుకొని గెలవగలుగుతారని అడుగుతున్నారు వీళ్ళు. పోతాము. మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు చేసినటువంటి ప్రతి అంశాన్ని తెలంగాణ పెడతాం, ఓట్లు అడుగుతాం. ప్రకాష్ రెడ్డి గారు దేవుణ్ణి గుడ్లని నిండనివ్వండి, ఆయన పెట్రోల్ ధరలు అదే మనకు చెప్తారా? అది మాట్లాడారు ఎంతసేపు అక్షంతలు దేవుడేనా ఇక మీకు? అదే మాట్లాడతాం సార్. మీరు చర్చకు వస్తారా? ఏ చౌరస్తాకు వస్తారా అండి? కిషన్ రెడ్డి గారు వస్తారు. ఏ చర్చకు వస్తారా అండి? ఏ వేదిక మీద రజనీకాంత్ గారి వేదికను ఏర్పాటు చేస్తారు? ఏ వేదిక మీద మేము తెలంగాణకి ఏం చేసినాం అదే చెప్పి ఓట్లాడుతాం. అదే చెప్పి ఓట్లాడుతాం. 70 అన్ని తెచ్చేసింది ఎప్పుడు. ఇంజన్ మేము చేస్తే భోగిలు మీరు తెచ్చిన, భోగిలు అటాచ్ చేస్తున్నారు మీరు. ఏం ఇంజన్ మీరు తెచ్చినారు ఏమన్నా? రైల్వే ఇంజన్ రజనీకాంత్ గారు ఒకటే చెప్పండి. 100 సంవత్సరాల హైదరాబాద్ చరిత్రలో మొదటి టెర్మినల్, కొత్త టెర్మినల్, రైల్వే టెర్మినల్ మోడీ గారి కాలంలో చెర్లపల్లిలో వస్తున్నారు సార్. చెర్లపల్లిలో వస్తున్న కొత్త టెర్మినల్ 100 ఏళ్ల చరిత్రలో హైదరాబాద్ లో వస్తున్న కొత్త రైల్వే టెర్మినల్. ఇది ఇటువంటి 100 చెప్తాం సార్. ఇది ఒకటే దేశంలో ఒకటే వచ్చిందా? దేశంలో ఇది ఒకటే వచ్చిందా? దేశంలో ఇది ఒకటే వచ్చిందా అంటున్నా? టెర్మినల్ కొత్తది కాదు. దేశంలో ఇది ఒకటే వచ్చిందా? హైదరాబాద్ లో మొదటి, తెలంగాణలో మొదటి. నేను అడిగేది ప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నా మిమ్మల్ని. తెలంగాణ నేను మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాను. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి అంశాలని ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను. తెలంగాణ విభజన చట్టంలో చెప్పండి. చెయ్యండి ఒకటి చెప్పండి. మీరు చెయ్యండి. కాన్స్టిట్యూన్సీ రివిజన్ జరిగిందా? కొత్త కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయా? కొత్త కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయా? కొత్త కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయా? వస్తాయి. 26 రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా? కోచ్ ఫ్యాక్టరీ లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది వరంగల్లో. పని స్టార్ట్ అయింది. మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలండి. మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. ఏం సిగ్గు మీకు? రాలేదు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నారు సార్. సిగ్గుపడుతున్నాను నేను మీలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నందుకు. సిగ్గుపడుతున్నాను మీలాంటి నేను చెప్తాను. కోచ్ ఫ్యాక్టరీ ఉంటే రేపే రిజైన్ చేస్తా. కోచ్ ఫ్యాక్టరీ వస్తే కనుక నేను రేపే రిజైన్ చేస్తా. ప్రకాష్ రెడ్డి గారు కోచ్ ఫ్యాక్టరీ కనుక వస్తే రేపే రిజైన్ చేస్తా. మీకు దమ్ములు రాజకీయాలు తప్పుకుంటా. కిషన్ రెడ్డి గారు రమ్మనండి. రాజకీయాల్లో రాజీనామా చేసి వెళ్ళిపోమని. అధికార పార్టీ కొమ్ము కాసి కిషన్ రెడ్డి గారు వచ్చి రాజీనామా చేసి వెళ్ళిపోమని. నేను కోచ్ ఫ్యాక్టరీ కనుక అయినట్టయితే రేపే రాజీనామా చేస్తా. కోచ్ ఫ్యాక్టరీ కనుక అయితే రేపే రాజీనామా. ఏం మాట్లాడుతున్నావు? చూపిస్తా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కనుక అయినట్టయితే రేపే రాజీనామా చేస్తాను. రజనీకాంత్ గారు మీరే మీడియేట్ చేయండి. కూల్ డౌన్.